ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన మాజీ ఎస్పీ భుజంగరావుపై మరో కేసు నమోదైంది. భుజంగరావు ఏసీపీగా ఉన్నప్పుడు కైతలాపూర్లోని 340 ఎకరాల భూదందాలో నిందితులకు సహకారం అందించారంటూ వచ్చిన ఫిర్యాదుపై విచారణకు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆర్థిక నేరాల విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. మీర్ అబ్బాస్ అలీ ఖాన్ అనే వ్యక్తి తన తండ్రి నవాబ్ మీర్ హుస్సేన్ అలీ ఖాన్కు వారసత్వంగా 340 ఎకరాల ఆస్తి సంక్రమించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. 1952 నుంచి రిజిస్టర్డ్ సేల్ డీడ్ పత్రాలున్నాయని, ఆ భూమి 1960 నుంచి తన తండ్రి స్వాధీనంలో ఉన్నట్లు వివరించారు. 10 ఏళ్ల క్రితం ఎస్ఎస్ మొహియుద్దీన్, యాసిన్ శేఖర్, శ్రీనివాసరావు తన తండ్రిని సంప్రదించినట్లు తెలిపారు. అప్పటికి తన తండ్రికి న్యాయపరమైన అంశాలపై అవగాహన లేకపోవడానికి తోడు ఆర్థిక కష్టాలను అనుకూలంగా మలుచుకున్న ఈ ముగ్గురు భాగస్వామిగా ఉంటే డెవలప్మెంట్ చేస్తామని నమ్మించినట్లు వివరించారు. నకిలీ దస్త్రాలను సృష్టించి 340 ఎకరాలను కొట్టేయడానికి ప్రయత్నించారని విషయం తెలుసుకున్న మీర్ హుస్సేన్ అలీ ఖాన్ 2014లో కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఆ సమయంలో కూకట్పల్లి ఏసీపీగా ఉన్న భుజంగరావును నిందితులు కలిశారని, వారికి ఆయన అండగా నిలిచారని ఆరోపించారు. ఈ క్రమంలో ఏసీపీ ఆదేశాలతో పోలీసులు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారని బాధించారని కూడా వాపోయారు. కేసు నుంచి తప్పుకోవాలంటూ బెదిరించారని బాధితులు పేర్కొన్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మాజీ ఎస్పీ భుజంగరావుపై మరో కేసు నమోదైందని సమాచారం, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన భుజంగరావుపై మరొక కేసు నమోదైంది. అయితే కుక్కట్పల్లి ఏసీపీగా ఉన్నప్పుడు భుజంగరావు కైతలాపూర్ లోని 340 ఎకరాలకు సంబంధించిన భూదందాలు నిందితులకు సహకారం అందించారంటూ కూడా వచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆర్థిక నేరాల విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే మీర్ అబ్బాస్ అలీ ఖాన్ అనే వ్యక్తి తన తండ్రి నవాబ్ మీర్ హుస్సేన్ అలీ ఖాన్ కు వారసత్వంగా వచ్చినటువంటి 340 ఎకరాల ఆస్తి సంబంధించి ఏదైతే రిజిస్ట్రేషన్ డీడ్ పత్రాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా తమ స్వాధీనంలో ఉందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే 10 ఏళ్ల క్రితం కూడా మొహియుద్దీన్, యాసిన్ శేఖర్, శ్రీనివాస్ తన తండ్రి సంప్రదించి బెదిరింపులు పాల్పడ్డారని కూడా ఫిర్యాదు పేర్కొన్నారు. అప్పటికి కుక్కట్పల్లిగా అంటే ఏదైతే ఫిర్యాదు అందినప్పుడు కూడా కుక్కట్పల్లి ఏసీపీగా ఉన్నటువంటి భుజంగరావు దీంట్లో జోక్యం చేసుకుని నిందితులకు సహకారం అందిస్తూ కూడా ఫిర్యాదుదారులపై బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఈ కేసులో అంటే నమోదైంది. ఈ క్రమంలో కూడా ఆయనపై మరో కేసు నమోదైందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా ఏకే మహంతి ఆర్థిక నేరాల విభాగానికి సంబంధించి డిపార్ట్మెంట్ కి మాత్రం సిఫార్సు చేశారని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.